హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ నేను సింపుల్ కర్రీతో స్టార్ట్ చేస్తున్నాను. ఇదేంటంటే నేను ఒక్కదాన్నే ఉన్నాననమాట. కేవలం నా కోసమే. సో, అందుకని 2 ఎగ్స్‌తో నేను ఆమ్లెట్ కర్రీ చేసుకుంటున్నాను. ఆమ్లెట్ కర్రీ అంటే మీలో చాలామందికి ఐడియానే ఉండుంటుంది. అండ్ ఇంటర్నెట్‌లో కూడా చాలా టైప్స్ ఉంటాయన్నమాట ఈ ఆమ్లెట్ కర్రీకి. సో, నేనైతే చాలా సింపుల్‌గా చేస్తున్నాను. వెరీ బేసిక్ మెథడ్. సో, చూడండి. ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకుందాం. కొంచెం ఎక్కువే తీసుకుందాం. యూజువల్‌గా తక్కువ వేస్తాం కదా! ఇప్పుడు కొద్దిగా అనమాట వేస్తాం. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ మనకి ట్రాన్స్‌పరెంట్ కలర్ వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం వేసుకుంటాం. అంటే నేను ఇప్పుడు నా ఒక్కదానికే అని చెప్పాను కదా! సో, అందుకే అన్నీ తక్కువ క్వాంటిటీస్ అనమాట. సో, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ రా స్మెల్ పోయిన తర్వాత ఈ సాల్ట్ అండ్ టర్మరిక్ సరిపడేలా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి కారం అనమాట. ఈ చిల్లీ పౌడర్ ఏంటంటే ఇది అంత రెడ్ కలర్‌లో లేదండి. అంటే మనకి ఇప్పుడు మిల్ దగ్గర తీసుకుంటాం కదా! కొంచెం ఆడించిన కారం మనం డైరెక్ట్‌గా కొనుక్కోవచ్చు కదా! అక్కడ తీసుకున్నాం. టేస్ట్ పర్లేదు కానీ ఎందుకో కలర్ రావట్లేదు. నెక్స్ట్ టైం మార్చాలన్నమాట. సో, కొంచెం స్పైసీగా చేసుకున్నాననమాట. ఆమ్లెట్స్ అది కొంచెం బావుంటది కదా అని చెప్పి. మీకు అంత స్పైస్ ఇష్టం లేకపోతే కొంచెం కారం తగ్గించొచ్చు. నేను 2 స్పూన్స్ తీసుకున్నాను ఇంత తక్కువ కర్రీకి కూడా. సో, ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా! ఆ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎవరెస్ట్ గరం మసాలా తీసుకున్నానండి. సో, చాలా తక్కువ వేసుకోవాలి. సో, మనం జనరల్‌గా ఎగ్ కర్రీ చేస్తాం కదా! మామూలుగా అయితే ఎగ్ అయితే బాయిల్ చేసి, ఫ్రై చేసి ఇక్కడ యాడ్ చేస్తాము. ఇదేంటంటే ఆమ్లెట్ కర్రీ కాబట్టి చూపిస్తాను కదా! ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీకు. సో, ఇది అయిపోయిన తర్వాత కొంచెం లిడ్ పెట్టేసుకుందాం. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. నా ఒక్కదానికే అని చెప్పాను కదా! సో, నేను ఎగ్‌ని బౌల్‌లో తీసుకుంటాను ఫస్ట్. ఈ కర్రీని కొంచెం అంటే ఇప్పుడు మనకి వాటరీగా కనిపిస్తుంది కదా! అలాంటి టైంలోనే వేసుకోవాలండి. దీనిలో మనం కావాలంటే టమాటో వేసుకోవచ్చు. సో, అప్పుడు కొంచెం గ్రేవీగా ఉంటుంది. ఎక్కువ మంది కోసం చేసుకున్నప్పుడు టమాటో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. గ్రేవీగా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. సో, ఇది చూసారు కదా! ఇక్కడ నేను ఎగ్ ఫస్ట్ బౌల్‌లో తీసుకున్నాను. తీసుకొని కొంచెం కర్రీ జరిపేసి అక్కడ వేసాను అనమాట. సో, అలా లిడ్ పెట్టేసేయండి. ఎక్కువ టైం ఏం పట్టదు. సో, కొంచెం టైమే తీసుకుంటుంది ఇది. చాలా క్విక్‌గా ఆల్మోస్ట్ ఒక 6-7 మినిట్స్‌లో కర్రీ అయిపోతుంది. అన్నీ మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే. లైక్ అన్నీ కట్ చేసుకుని ఉంటే 6 మినిట్స్‌లో అయిపోతుందనమాట ఈ కర్రీ. అంతే ఫాస్ట్‌గానే అయింది నాకు. సో, మీకు ఆమ్లెట్ కర్రీ ఎలాగో కిందంతా పడుతుంది. ఈలోపు మీకు పైన సాల్ట్ అది కొంచెం స్ప్రింకిల్ చేసుకుందాం అనుకుంటే సాల్ట్, పెప్పర్ లేకపోతే చిల్లీ పౌడర్ మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. చూసారా? ఇది ఆల్మోస్ట్ కుక్ అయింది. సో, చూసారు కదా! మీకు ఆమ్లెట్స్ ఇష్టం, ఎగ్ కర్రీ ఇష్టం అనుకుంటే ఇలా ట్రై చేయండి. సో, నేను చెప్పాను కదా! ఆల్రెడీ ఇందులో టమాటో కూడా వేసుకున్నా చాలా బాగుంటుందని. బట్ ఒక్కొక్కసారి కొంచెం మసాలా వేసుకుని ఎగ్ కర్రీ అలా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో, ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. ఇంకొంచెం ఆయిల్ అది కొంచెం వేసుకోండి. అండ్ నాన్ స్టిక్‌లో చేయండి. చాలా బాగా వస్తుంది. సో, చూపిస్తున్నాను మీకు ఇక్కడ లోపల కుక్ అయిందని చెప్పి. సో, నా సింపుల్ లంచ్ మెనూ అయిపోయింది. హాయ్
అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీతో కూడా చాలా రోజులైంది కదా మాట్లాడి, అండ్ వీడియో ఇలా వ్లాగ్ పెట్టి చిట్ చాట్ చేసి చాలా రోజులైంది అనిపించింది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇవాళ అయితే ఏం మాట్లాడుకుందాం, రేపు ఎలక్షన్స్ కదా, అంటే 11th ఎలక్షన్స్ కదా. సో మేము ఇవాళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉంటున్నాం, కానీ మా ఓటు వచ్చి వెస్ట్ గోదావరిలో ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇద్దరం అక్కడికి వెళ్ళాలి ఓటు వేయడానికి. బట్ చెప్పిన ఒక విషయం, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటున్నాయండి. ఇప్పుడు 30 days ముందే మనకి ఇది అనౌన్స్ చేశారు కదా, ఎలక్షన్ డేట్ అది. సో అప్పటి నుంచి టికెట్స్ చూస్తున్నాం, కానీ ట్రైన్ టికెట్స్ ఆల్ బుక్డ్ అనమాట. ఏమీ లేవు. వెంటనే చూసాం, వెంటనే ద వెరీ నెక్స్ట్ డే మేము టికెట్స్ కోసం అప్పటి నుంచి ట్రై చేసాం, కానీ లేవు. స్పెషల్ ట్రైన్ వేస్తాడేమో అని చూసాం, అది లేదు. తత్కాల్ అవ్వలేదు. సో ట్రైన్ క్యాన్సిల్ అనమాట. సో ఆబ్వియస్లీ బస్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో బస్ కాస్ట్ అయితే ఉన్నాయండి, చాలా ఎక్కువ ఉన్నాయి. యూజువల్లీ మన ఫెస్టివల్ టైమ్స్లో పెట్టేదానికంటే చాలా ఎక్కువ ఉన్నాయి. తప్పదు కదా, కానీ ఓటు వేయడానికి తప్పదు కదా. బట్ ఇలాంటప్పుడు కూడా ఎందుకు, జస్ట్ ఇది ఎలక్షన్స్ టైం కదా, దీన్ని కూడా అలా క్యాష్ చేసుకునే బదులు, ఎందుకంటే అందరూ జాబ్ చేసే వాళ్ళే ఉండరు కదా. ఇప్పుడు సిటీస్లో చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కూడా వచ్చేస్తారు. వాళ్ళు కూడా అంత ఖర్చు పెట్టుకుని వెళ్ళలేరు కదా. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళి ఓటు వేస్తున్న వాళ్ళంటే నిజంగానే, ఎందుకంటే ఫ్రైడే మళ్ళీ ఆఫీస్ ఉంటుంది చాలామందికి. లీవ్ దొరికితే హ్యాపీ ఇంట్లో ఉండి రావచ్చు 4 days, అంటే సాటర్డే సండే కదా, కంప్లీట్ 4 days ఉండొచ్చు. రేపు ఎలాగో హాలిడే కాబట్టి. లీవ్ దొరకని వాళ్ళ పరిస్థితి ఏంటి, మళ్ళీ వాళ్ళు నైటే రిటర్న్ అయ్యి మళ్ళీ హైదరాబాద్ వచ్చేయాలి. అదే ఎవరైతే సిటీస్లో ఉంటారో వాళ్ళు వచ్చేసేయాలి కదా. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇంత రానుపోని ఇంత ఛార్జెస్ పెట్టుకొని ఓట్ వేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారండి. మీరు ఓట్ వేయడానికి వెళ్తున్నారా? డెఫినెట్గా వేయండి. మీరు దగ్గరలోనే ఇంట్లో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, మన సింగిల్ ఓటే కదా, ఏమవుతుందిలే మానేద్దాంలే అని అనుకుంటాం. బట్ కాకపోతే మన ఓటు ఇంకొకరు ఎవరొకరు వేస్తారండి, డెఫినెట్గా వేస్తారు. సో అదే ఓటు మనం కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మన ఓటు మనమే వేసుకుంటే బెస్ట్ కదా, మన నచ్చిన క్యాండిడేట్కి. అండ్ నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, మనం ఇప్పుడు స్టేట్లో ఒక పార్టీ రావాలని అనుకుంటాం కదా, ఒక పర్సన్ సీఎం అవ్వాలని అనుకుంటాం కదా. సో ఆ పార్టీకి సంబంధించిన మన లోకల్ క్యాండిడేట్, ఆ పార్టీకి సంబంధించిన మన లోకల్ క్యాండిడేట్ మనకు నచ్చకపోతే ఏం చేయాలి? మనమేమో అక్కడ ఆ క్యాండిడేట్ రావాలనుకుంటాం, అంటే ఆ పార్టీ రావాలనుకుంటాం. బట్ ఆ క్యాండిడేట్ మనకి నచ్చకపోతే ఏం చేయాలి? సో నాకు ఇది ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సో మన ఒక్కోటికే ఏమవుతుందిలే అని అనుకోలేం కదా. అలా అనుకుంటే మనం ఇంత దూరంలో నుంచి అసలు వెళ్ళలేం కదా, వెళ్ళి వేయాలని అనుకోం కదా. సో ఇప్పుడు నాకు ఇది థాట్ వస్తూ ఉంటుంది, మీకు అనిపిస్తూ ఉంటుందా? ఇది నా సెకండ్ టైం అండి యాక్చువల్లీ నేను ఓట్ వేయటం. సో నాకు ఇలా అనిపిస్తూ ఉంటుంది, మరేమో తెలియదు, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఇలాగే అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? సో పలానా పార్టీకి వేయండి, ఇది వేయండి అని నేను చెప్పనండి, నేను చెప్పకూడదు అలాగా. మీకు ఎవరికి ఓటేయాలనిపించినా ఆలోచించండి, కొంచెం సేపు ఆలోచించి అప్పుడు ఓటేయండి. 5 years అంటే తక్కువ స్పాన్ కాదు కదా. ఈ 5 years టైంలో వాళ్ళు చేసే డెవలప్మెంట్స్ మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి, వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా. సో అలాంటి క్యాపబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ని ఎన్నుకోవడానికి మనం కొంచెంసేపు ఆలోచించి ఓటేద్దాం. సో ఓటైతే డెఫినెట్గా పోల్ చేయండి. ఎంత బిజీ స్కెడ్యూల్ అయినా కూడా, టైట్ స్కెడ్యూల్ అయినా కూడా మీ ఓట్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఓట్ చేయండి. రీసెంట్గా ఏంటంటే ప్రభు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ టైం యాక్చువల్లీ చిన్నపిల్లలకి అయితే ఉంటుంది, ఇప్పుడు ప్రభు చేసుకుని వచ్చాడు అనమాట. ఏంటంటే తన షర్ట్కి 2 places వైట్ కలర్ షర్ట్ వేసుకెళ్ళాడు, కొత్తదనమాట. సో పాత షర్ట్ అయితే పెద్ద ప్రాబ్లం అనిపించేది కాదు, బట్ కొత్త షర్ట్ అది. దానికి 2 places ఇంక్ స్టెయిన్ అనమాట, ఇంక్ మరకలు చేసి తీసుకొచ్చాడు. నాకు చూసి నవ్వాలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఓల్డ్ షర్ట్ అయితే నేను లైట్ తీసుకుంటున్నానండి, కొత్తది కదా, సరే ఏదైనా చేసి ఈ మరకను పోగొట్టాలని చెప్పేసి నేను అనుకున్నాను. సో అప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటో చెప్పనా, మనకి 7th class, నాకు బాగా గుర్తుంది, 7th classలో మనకి కాఫీ స్టెయిన్స్ కానీ, టీ స్టెయిన్స్ కానీ, ఇంక్ స్టెయిన్ కానీ పోగొట్టడానికి అని చెప్పేసి ఒక క్వశ్చన్, ఒక టాపిక్కే ఉంటుందన్నమాట. బట్ అప్పుడేదో పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం ఏదో చదివేసి రాసాం కానీ, బట్ ఇప్పుడు ఆలోచిస్తే నాకు ఆ సొల్యూషన్ ఏది గుర్తు రాలేదన్నమాట. బట్ ఇన్ని సంవత్సరాలు ఏమీ ఏదో గుర్తుండదు. సరే అయితే నెట్లో చూద్దామని చెప్పేసి నెట్లో చూశాను. సరే అని చూస్తే యూట్యూబ్ వీడియోస్ కనిపించాయి అనమాట, ఒక 2 videos కనిపించాయి. సో దీనికి మ్యాక్సిమం వ్యూస్ ఉన్నాయి. కింద కమెంట్ సెక్షన్లో కూడా సూపర్ ఈజీగా పోతుందని చెప్పేసి అని ఉంది. సో ఆ 2 methods నేను 2 places తనకి స్టెయిన్స్ అయ్యాయి అనమాట,
ఇంక్ స్టెయిన్ అనేది. సో ఆ 2 ప్లేసెస్కి 2 మెథడ్స్ నేను యూజ్ చేశాను. యూజ్ చేసి నేను ఫైనలీ ఎంతో కొంత పోగొట్టగలిగాను. మొత్తం పోగొట్టలేకపోయాను. బట్ ఆ ప్రొసీజర్ అనేది నేను రికార్డ్ చేశాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ పోతే మీకు కూడా షేర్ చేద్దాము, మీకు కూడా తెలుస్తుంది కదా అని. బట్ ఎనీహౌ నేను అది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అదైతే చూసేసి వచ్చేయండి, ఓకేనా? అండ్ నేను చెప్పాను కదా, ఇదే అనమాట. ఇది షర్ట్కి ఫ్రంట్ సైడ్ అనమాట, ఇలా అయిపోయింది. అండ్ ఇది బ్యాక్ సైడ్. సో ఈ 2 స్టెయిన్స్ నేను 2 మెథడ్స్లో నేను క్లీన్ చేసుకున్నాను. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి, సో మీకు లోపల కదా, మీకు కొంచెం రికార్డ్ చేయడం కోసం అని చెప్పేసి లోపల చేస్తున్నాను, అందుకే కింద ఒక ప్లేట్ పెట్టుకున్నాను. సో ఫస్ట్ మెథడ్కి ఏం చేయాలంటే, స్టెయిన్ ఏదైతే ఉందో దాని మీద మనం హ్యాండ్ శానిటైజర్ ఉంటుంది కదా మన దగ్గర, సో శానిటైజర్ అది అప్లై చేయాలంట. సో ఏదైనా టూత్ బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్ అయితే దాని బ్రిజిల్స్ కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా ఓల్డ్ టూత్ బ్రష్ తీసుకోండి. సో దాంతో అలాగా మనం జెంటిల్గా రబ్ చేయాలి. నేను కొంచెం స్పీడ్గా పెట్టాను, అనమాట. మీరు మరీ స్లోగా చూపిస్తే బోర్ అయిపోతారని చెప్పేసి సో జెంటిల్గానే రబ్ చేయండి, క్లాత్ కదా. ఇది ఫస్ట్ టైం నాకు చేసేటప్పుడు ఏంటంటే, ఫస్ట్ ఇంప్రెషన్ అరే ఇంక బయటకు వచ్చేస్తుంది కదా అని. సెకండ్ థాట్ ఏంటంటే, ఇది నేను పోగొడుతున్నానా, ఇంకా మొత్తం షర్ట్ అంతా చేసేస్తున్నానా అని అనిపించింది. సరే అయితే కానీ ఈ స్టెయిన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ తర్వాత చేస్తున్నానండి. అంటే ఫ్రెష్గా అయిన స్టెయిన్ అయితే ఇవాళే మీకు మరక పడింది అనుకోండి, వెంటనే చేసుకుంటే పోతుందని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గానే పోయింది. ఐ మీన్ పైన ఇంక్ ఏదైతే ఉందో అదంతా పోయింది. ఇది 1 వీక్ ఓల్డ్ స్టెయిన్ కదా, అందుకనే ఇంకా పోలేదేమో అనిపించింది అనమాట నాకు. సో నాకు ఫస్ట్ ఈ కలర్ చూసి నేను ఉన్నదాన్ని అలా ఉంచేయాల్సింది, అనవసరంగా పాడు చేసానేమో అనిపించింది, అంత భయం వేసింది. బట్ ఓకే, మీరు లాస్ట్లో మీకు రిజల్ట్ చూపిస్తాను కదా, పర్వాలేదు. మొత్తం అయితే పోలేదు, నేను ముందే చెప్పేస్తున్నా. ఈ మెథడ్స్ 2 కూడా కంప్లీట్గా పోగొట్టలేదు. మేబీ మీకు స్టెయిన్ అయిన వెంటనే ఇది చేస్తే పోతుంది అనుకుంటా. అప్పుడు మనకి ఇంత కూడా కష్టపడాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో అది చెప్పగలను. బట్ ఇదైతే 1 వీక్ అయింది కదా, సో అందుకని నాకు కొంచెం కష్టం అనిపించింది మొత్తం వదిలించడానికి. సో మీకు ఫస్ట్ అటెంప్ట్లో పోకపోతే అది మనం ఇంకొక అదే పోయేదాకా సేమ్ మెథడ్ని కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఆ వీడియోలో అలాగే ఉంది యాక్చువల్లీ. సో ఫస్ట్ మెథడ్ అయితే ఇదండి. సెకండ్ మెథడ్ వచ్చేసరికి వెనకాల బ్యాక్ సైడ్ షర్ట్కి కూడా అయిందని చెప్పాను కదా, అలా ఎలా అయిందో నాకు అర్థం కావట్లేదు. బట్ బ్యాక్ సైడ్ షర్ట్కి అయిన స్టెయిన్ని నేను ఎలా పోగొట్టాను అనేది సెకండ్ మెథడ్ చూపిస్తాను. సోప్ ఉంటే సోప్ పెట్టండి, లేకపోతే నేను కొంచెం డిటర్జెంట్ పౌడర్ తీసుకున్నాను. ఇదైతే నా ఓన్ ఐడియా అనమాట. ఎంతసేపటికి అలా పోకపోయేసరికి కొంచెం నేను సర్ఫ్ తీసుకొని రబ్ చేస్తున్నాను. అంతే అండి, ఫైనలీ అలా అయింది. సో ఫస్ట్ మెథడ్తో పోలేదు కదా, సో సెకండ్ మెథడ్ నేను బ్యాక్ సైడ్ ఇలా అయిందన్నాను కదా, ఈ స్టెయిన్కి చేస్తాను చూడండి. దీనికి ఏంటంటే ప్లెయిన్ కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా, ఈ కోల్గేట్ పళ్ళకి ఎలా యూజ్ అవుతుందో తెలియదు కానీ మిగతా అన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎక్కడైతే మనకి స్టెయిన్ అయిందో అక్కడ ఇది అప్లై చేసేయాలి. ఈ కోల్గేట్ టూత్పేస్ట్ ఉంది కదా, అప్లై చేసేయాలి. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్, ఈ 2 సైడ్స్ అప్లై చేయాలి. ఈ కోల్గేట్ మెథడ్ అయితే మీకు ఇంక్ మరకైన వెంటనే ఆ రోజు ఈవినింగ్ వెంటనే కోల్గేట్తో ట్రై చేయండి. స్ప్రెడ్ కూడా కాలేదు. ఇప్పుడు నాకు శానిటైజర్తో స్ప్రెడ్ అయింది కదా ఇంక్ మొత్తం, అలా కూడా స్ప్రెడ్ కాలేదన్నమాట. సో నన్ను అడిగితే ఈ 2 మెథడ్స్లో ఈ టూత్పేస్ట్ మెథడే చాలా బెస్ట్ అని నేను చెప్తాను. కాకపోతే పోలేదు, ఇది కూడా చెప్పాను కదా 1 వీక్ అయిపోయిందని చెప్పి. సో సేమ్ అంతేనండి, ఇది టూత్పేస్ట్ అప్లై చేస్తామా, అప్లై చేసిన తర్వాత మనం వదిలేసేయాలి. అది మొత్తం డ్రై అయిపోతుంది కదా, డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం టూత్ బ్రష్ తీసుకొని దాన్ని రబ్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఇదిగోండి సోప్ ఉంటుంది కదా, ఆ సోప్తో ఇది మనం ఇంక్ స్టెయిన్ పోయేదాకా 2-3 టైమ్స్ రిపీట్ చేయాలన్నమాట ఆ ప్రొసీజర్ని.
తర్వాత సోప్ ఏదైతే ఉంటుందో సోప్తో మనం డిటర్జెంట్ సోప్ ఉంటుంది కదా దాంతో మనం వాష్ చేసుకోవాలి. సో ఫైనలీ అంతవరకే పోయిందనమాట, పెద్ద ఎక్కువ పోలేదు. సో నాకు 2 మెథడ్స్ అంత పెద్ద ఎఫెక్టివ్గా అనిపించలేదు. బట్ ఆఫ్టర్ మొత్తం షర్ట్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత వాష్ చేసిన తర్వాత ఐరన్ అయిపోయాక ఇలా అయిందనమాట. చూడండి ఫ్రంట్ సైడ్ అది ఉంది కదా, ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అదే మెథడ్ యూస్ చేశాను. మళ్ళీ సేమ్ టూత్పేస్ట్ అప్లై చేసి అదే వాష్ చేశాను. సో ఫ్రంట్ సైడ్ అయితే కొంచెం చాలా వరకు లైట్ అయిపోయింది, బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంది. సో మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ యాడ్ చేస్తాను చూడండి. సో బ్యాక్ సైడ్ స్టెయిన్ ఇది, అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ స్టెయిన్. ఓహో అదనమాట పరిస్థితి ఆ షర్ట్ది. నేనైతే జెంటల్గానే రబ్ చేశానండి, బట్ మొత్తం అయితే పోలేదు, లైట్గా ఉంది. ప్రభు అన్నాడు పర్లేదులే ఇంత కష్టపడ్డా నేను వేసేసుకుంటాను, కొత్త షర్ట్ కదా అందుకే వేసుకుంటాను అని చెప్పేసి అన్నాడు. చూద్దాంలేండి. ఇప్పుడు ప్రభు పరిస్థితిలోనే ఇలా ఉందంటే రేపొద్దున ఫ్యూచర్లో ఇంకు మరకలు చేసుకొచ్చే పిల్లల బట్టలు ఎలా వదిలించాలో నాకు అర్థం కావట్లేదు. అప్పటికైనా కరెక్ట్ సొల్యూషన్ వస్తుందేమో చూద్దాం. అండ్ డ్రై క్లీనింగ్కి పంపిస్తే పోతుందని చెప్పి ఎవరో చెప్పారంట, అది ఎప్పుడూ ట్రై చేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయాలి. ఇప్పుడు ట్రై చేస్తే ఆ షర్ట్ పరిస్థితి బాగోదన్నమాట. ఇంకో 2-3 టైమ్స్ ప్రభు వేసేసుకున్న తర్వాత వేరే షర్ట్కి ఏదైనా అయితే అప్పుడు చూసుకుందాం. అదండి ఆ షర్ట్ గురించి. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం ఈవినింగ్. సో 4 days కోసం ప్యాక్ చేయాలన్నమాట లగేజ్. సో ఆ పని ఉంది. అంటే 4 days అంటే ఫ్రైడే లీవ్ ఉంది. సో హ్యాపీగా 4 days ఇంటికి వెళ్ళేసి వస్తాము. సో దాని గురించి అనేది ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేయాలన్నమాట. సో లగేజ్ ప్యాక్ చేసేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు 10 o'clock వరకు టైం ఉందండి. మేము ఫ్రెష్ అయిపోయాం, టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరడమే. కొంచెం టైం ఉందన్నమాట. ఈ టైంలో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ వ్లాగ్ ఇప్పుడే ఎడిట్ చేసేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత నెట్వర్క్ అది స్పీడ్ తక్కువ ఉంటుందన్నమాట. సో ఇప్పుడే అది ఎడిట్ చేసి మ్యాక్సిమం ఇవాళే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. అలా కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం చూసినా లేకపోతే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సరే అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. టాటా.